శ్రీ పూదట లింగవధూత స్వామి మఠంలో ఘనంగా అన్నదాన మహోత్సవం ఈవో స్వర్ణముఖి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహణ. భక్తులకు పీఠాధిపతి ఆధ్యాత్మిక సందేశం. నంద్యాల నియోజకవర్గంలోని కానాల గ్రామంలో ఉన్న శ్రీ పూదట లింగవధూత స్వామి మఠంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈవో స్వర్ణముఖి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మఠం పీఠాధిపతి శ్రీరాములు స్వామి భక్తులకు ఆధ్యాత్మిక పరిరక్షణ, ధర్మాచరణ, సేవాభావం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రవచనం చేశారు. అనంతరం భక్తులకు మహాప్రసాదంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మఠం చైర్మన్ కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ప్రతాప్ రెడ్డి, శేఖర్ రెడ్డి, ఈశ్వర్, చేరాన్, పలువురు ప్రముఖులు, గ్రామ పెద్దలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తుల సేవే పరమధర్మమునే సంకల్పంతో మఠం ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. బాబు గట్టి పడుతున్నా పోవాలన్నా వీళ్ళంతా తినలేదు కానీ అదేమన్నదే కోటం వినిపిస్తున్నారు. శివరామదేవి ఎవరు కోటం ఇస్తే వచ్చిన వారు అక్కడ ఆ బనగానపల్లిలో ఒక నిరుపేదకు వచ్చి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఆత్మహత్య చేసుకోవద్దు నాయన, ఇదిగో నీకు నేను ఇస్తానంటే నీ దగ్గర గోచి తప్ప ఏమీ లేదు, ఏమి ఇస్తావు అంటే దిగిరాలు అయినా ఇస్తానని రాళ్ళు పిటికలు తీసి వజ్రాలుగా మార్చిచ్చాడు. మరి ఆ వార్త ఊరంతా తెలిసి ఊరంతా వచ్చినారంట వజ్రాలు కాదని. అప్పట్లో నవాబు వచ్చినాడు. నవాబు గుర్రాన్ని వేసుకొని వచ్చినాడు, నిండు శూలాలతో ఉంది. ఈ గుర్రంలో ఏ జాత పిల్ల ఉందంటే ఫలానా అని చెప్పాడు. చెప్తానే దాన్ని కోసి చూశారు, తల్లి పిల్ల రెండు చచ్చాయి. ఈ స్వామి దానికి ఆ మోక్షం ఇచ్చి ఆ యుద్ధాల్లో వదిలేసి ఆత్మజ్యోతిలాగా ఐక్యమైపోయినది. అటువంటి మహనీయుడు ఆ చరిత్ర చెప్పాలంటే మాకు ఉత్సాహం. ఎందుకంటే నేను 10వ పీఠాధిపతి శిష్యుణ్ణి, ఆ పీఠానికి సంబంధించిన వాని ప్రస్తుత గురువుగా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క తత్వాలన్నీ మాకు తెలుసు కాబట్టి మేము చెప్పడానికి ఆ గురువు అనుగ్రహంతో చెప్తున్నాం. జై శ్రీరామ్. ఈనాడు ఇక్కడ పూదోట లింగ అవధూత యొక్క ఆరాధన సందర్భంగా ఇక్కడ అందరూ చేయడం జరిగినది. ప్రొద్దుటి నుంచి కూడా ఘనమైన పూజలు, భజనలు అన్నీ జరుగుతున్నాయి, విశేష పూజలు. కారణం ఏమంటే పూదోట లింగ అవధూత ఎవరు, ఆయన చరిత్ర కొంతవరకు చెప్పాలని మేము ఇక్కడ ప్రవచన రూపకంగా వచ్చాము. పూదోట లింగ అవధూత ఈయన ధర్మ ప్రచారకుడై లోకాన్ని ఉద్ధరిస్తే అదే నాకు గురుదక్షిణ అన్నారంట మహనీయుడు. అప్పటి నుంచి పోయి తీసుకొని పోతే, అమ్మా గురువు ఏం చెప్పాడు, నేను ఇక్కడ ఆశ్రమంలో కాదు, నేను రవ్వలకొండకు తపస్సు